చదువు కోసం మన తల్లిదండ్రులు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారండి. కానీ కొన్ని డిగ్రీ కాలేజీలు మరీ ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో గండిపేట చెరువుకి దగ్గరలో ఆనుకుని ఒక కాలేజ్ ఉంటదండి. వాళ్ళు సంవత్సరానికి లక్షల రూపాయలు స్టూడెంట్స్ నుండి, హాస్టల్‌లో ఉన్న స్టూడెంట్స్ నుండి 2,00,000 పైగా, డే స్కాలర్‌లు అయితే 1,00,000 పైగా డబ్బు తీసుకొని వారు చెప్తున్న చదువేంటో తెలుసా? మార్నింగ్ 8:00 నుండి ఈవినింగ్ 5 వరకు ఉంటారంటండి స్టూడెంట్సు. అందులో గమ్మత్తైన విషయం ఏందనంటే, సగం మంది స్టూడెంట్స్ 8-1 వరకు ఏం క్లాసెస్ ఉండవు వాళ్ళకి. పోయి క్లాసులో కూర్చుంటారు అంతే. ఎవ్వరు చెప్పరు ఏమి. ఏ అసైన్‌మెంట్సో, రికార్డ్సో రాసుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు ఉంటే పొరపాటున స్పెషల్ క్లాసెస్ ఉంటాయి అంతే. వాళ్ళ క్లాసెస్ స్టార్ట్ అయ్యేదే ఆఫ్టర్‌నూన్ 1-5 ఎందుకు? మరి మార్నింగ్ పోయి ఏం చేయాలి? ఆ! ఆ కాలేజ్ స్పెషాలిటీ ఏందంటే వాళ్ళు సివిల్స్ క్లాసెస్ చెప్తారనమాట. సివిల్స్ కోచింగ్ ఇస్తారు. యూపీఎస్‌సి. సో, ఆ క్లాసెస్‌కి వెళ్ళిన వాళ్ళు 1:00 ఫ్రీ అయితారు. లంచ్ చేసి 1:00 వస్తారు. సో, అట్లా 1-5 మాత్రమే అకాడమిక్ క్లాసెస్ జరుగుతాయి. ఎంత అన్యాయమైన విషయం అండి. అరే నాయనా! నాకు యూపీఎస్ అంటే ఇష్టం లేదు. నాకు సివిల్స్ అంటే ఇష్టం లేదు అని అన్నప్పుడు నాకు ఫీజు తగ్గించి, పోన్లే అమ్మ నువ్వు హాఫ్ డే నుంచే రావని చెప్పాలి గదా మరి. అరే అమ్మాయిల జీవితాలను నాశనం చేసి పడేసారు ఆ కాలేజీ వాళ్ళు. ఆ పిల్లలు 3 ఏళ్ల డిగ్రీ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో తెలవక కన్‌ఫ్యూజన్‌లో మళ్ళీ ఇప్పుడు నేను ఎంబీఏ చేస్తా. అందులో అక్కడ ఉన్న స్టూడెంట్సే. కేవలం లోకల్ వాళ్ళు కాదండి బాబు. ఎక్కడెక్కడో వస్తున్నారు. ఆంధ్ర నుంచి, రాయలసీమ నుండి, తెలంగాణలో ఎక్కడెక్కడో ప్లేసెస్ నుంచి వచ్చున్నారు అక్కడ పిల్లలు. 3 ఏళ్ళు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి, పోనీ నువ్వేమైనా ఫ్రీగా ఇస్తున్నావా చదువు? లక్షలు తీసుకుంటున్నావు. నేను స్వయంగా చూసా అక్కడ వారం రోజులున్నా ఆ కాలేజీలో. ఫ్యాకల్టీలు మొద్దులు, మబ్బులు గూడా. ప్రిన్సిపల్ అన్నా, డీన్ అన్నా, డైరెక్టర్ అన్నా భయపడతారు. గజ వణుకుతారు. ఆ డీను, ప్రిన్సిపల్, డైరెక్టర్ ఈ ముగ్గురు ఆ కాలేజీని ఏదో చేసేద్దామని ఇంకేదో చేస్తున్నారండి. ఒక్కరికి గూడా వాల్యూస్ లేవక్కడ. కానీ తల్లిదండ్రులకి ఈ పిల్లలు ఈ పిల్లలు చెప్పేవి ఎక్కట్లేదు. ఈ విషయాలు తెలవదు. ఈ కాలేజీకి ఏదో బయట నుంచి ఏదో ఒక ఇమేజ్ ఉంది. అంతకుముందు వీళ్ళేదో సివిల్స్ ర్యాంక్ కొట్టారు అని ఆ పిల్లలను బలవంతంగా తీసుకొచ్చి ఈ కాలేజీలో చేర్పిస్తారు. కానీ వాళ్ళ ఫ్యూచర్ పాడైతుందండి. 3 ఏళ్ల డిగ్రీ తర్వాత కూడా వాళ్ళు ఏం చేయలేకపోతుర్రు. వాళ్ళు ఏం స్కిల్ డెవలప్ చేసుకోలేకపోతుర్రంటే ఇంక కట్టిన ఫీజుకి, వాళ్ళ సమయానికి ఏమన్నా వాల్యూ ఉందా? ఏమన్నా మీనింగ్ ఉందా? మీరు కూడా ఇలాంటి కాలేజ్ ఏదైనా చూసారా? ఒకవేళ అలాంటిది ఏదైనా మీకు తెలిస్తే కామెంట్ బాక్స్‌లో పెట్టండి.